ఇచ్చినటువంటి విషయాలు మీరు ఈరోజు ఇక్కడ నేర్చుకోవచ్చు. సో నేర్చుకోవడానికి ఈరోజు మీరు టైం ఇచ్చారు. కొంతమంది 100 రూపాయలు పెట్టి వచ్చారు, కొంతమంది 150 పెట్టి కూడా కొంటున్నారు. ఇప్పుడు 150 పెట్టి కూడా వచ్చారు. డబ్బులు అయితే ఊరికే రాలే. మన గుండెన్న చెప్తారు కదా, డబ్బులు ఊరికే రాలేదు. కాబట్టి మీ టైము మీ మనీ పెట్టి ఇక్కడికి వచ్చాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ మీటింగ్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నా రిక్వెస్ట్. ఓకేనా? అందరూ మీటింగ్ అయ్యేంత వరకు ఉంటారా? గ్యారంటీ? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇద్దాం. కొత్త వాళ్ళకి గట్టిగా కమాన్. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళ కోసం చప్పట్లు కొట్టండి మీరు. ఎందుకనేది ఈరోజు ఈ మీటింగ్ అయిన తర్వాత మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. రైట్. సో ఇక లేట్ చేయొద్దు. నాకు ఇచ్చిన టైము గంటే అని చెప్పారు సార్. 1 అవర్లోనే టెస్టిమోనీ అండ్ సెషన్ కూడా కంప్లీట్ చేయాలి. కాబట్టి లేట్ చేయకుండా సెషన్లోకి వెళ్దాం. నన్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎంతమంది? ఫస్ట్ టైం? అబ్బో, ఈ గంట టెస్టిమోనీకే సరిపోద్దుగా, వీళ్ళు కొత్త వాళ్ళు. రైట్. మై సెల్ఫ్ బుల్లెట్ రాము అండి. సో వెస్టీజ్లోకి రాక మునుపు నేను కూడా అందరిలాగానే బాగా చదువుకొని మంచి జాబ్ చేయాలని, ఇప్పుడు మనకి విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే, పూర్ పీపుల్లో మనం విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే ఇంట్లో ఏం చెప్తారంటే మనకి చిన్నప్పటి నుంచి చెప్పేది ఒకటే, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేసుకోవాలి. కానీ దురదృష్టం ఏంటంటే బాగా చదివినోడు ఎవడో కూడా ఉద్యోగం చేయడు. అవునా కాదా? రైట్. సో బాగా చదివి మంచి ఉద్యోగం చేసి మన ఫ్యామిలీని, మన లైఫ్ స్టైల్ని మార్చాలనే అమ్మ నాన్న కోరిక ఏదైతే ఉందో దాన్ని తీర్చాలనే ఉద్దేశంతో ఖమ్మంకి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా విలేజ్. మాది ప్రాపర్ వచ్చేసి అశ్వరావుపేట. ఆల్మోస్ట్ మనది తెలంగాణ బార్డర్లో ఉంటాం మేము. ఒక 5 కిలోమీటర్స్ వెళ్తే మాకు ఆంధ్ర ఉంటుంది. రైట్. సో అటువంటి విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి నేను బీటెక్ చదవడానికి 2008లో ఖమ్మం రావడం జరిగింది. ఎప్పుడైతే ఖమ్మం వచ్చామో ఇక్కడే ఉన్నారు నా మిత్రులు శ్రీకాంత్ అండ్ శరత్. మేము ముగ్గురం కలిసి ఖమ్మంలో ఒక చిన్న రూమ్లో వండుకుంటూ మా జీవిత ప్రస్థానం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 450 రూపాయల రూమ్ రెంట్లో ఉంటూ నేను బీటెక్ స్టార్ట్ చేశాను. వాళ్ళిద్దరూ కలిసి డిప్లొమాలో జాయిన్ అవ్వడం జరిగింది. సో రెగ్యులర్గా ఆ రూమ్లో వండుకుంటూ తినుకుంటూ కాలేజ్కి వెళ్ళి రావడం జరిగేది. సో అట్లా చూస్తూనే వాళ్ళది డిప్లొమా అయిపోయింది, ఎంబీఏ అయిపోయింది. నాది నెక్స్ట్ బీటెక్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే బీటెక్ కంప్లీట్ అయిపోయిందో అందరిలాగానే మళ్ళీ మనం ఏం చేయాలి? జాబ్ కోసం వెళ్ళాలి. ఎస్ఆర్ను. సో జాబ్ కోసం వెతుక్కుంటూ చాలా ప్రాంతాలకి, చాలా చోట్లకి వెళ్ళినా సరే మినిమం స్టార్టింగ్ ఎంత ఇస్తున్నారు అంటే 10,000. ఎంత? 10,000 కంటే ఎక్కువ ఎక్కడ కూడా రావట్లేదు. మరి ఆ 10,000తో మనం ఏం చేయాలి? ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఎలాగైనా సరే ఫ్యామిలీని మనం ముందుకు తీసుకెళ్ళాలి మనం, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మనల్ని బీటెక్ చదివించారు కాబట్టి. ఎస్ఆర్ను. సో అట్లా నెలకి 10,000 వస్తుంది అనుకున్నా కాడ 8,000 రావడం జరిగింది ఫస్ట్ శాలరీ. తెలిసిన వాళ్ళని వీళ్ళని పట్టుకొని ఖమ్మం కలెక్టరేట్లో అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్లో ఒక కంప్యూటర్ ఆపరేటర్గా జాయిన్ అవ్వడం జరిగింది. నెలకి 8,000 రూపాయల జీతానికి. ఎక్కడ జాయిన్ అయ్యా? ఖమ్మం కలెక్టరేట్ ఆఫీస్లో ఒక అవుట్ సోర్సింగ్ సెక్షన్లో ఒక కంప్యూటర్ ఆపరేటర్గా నెలకి 8,000 రూపాయల జీతానికి జాయిన్ అవ్వడం జరిగింది. 8,000 రూపాయలు అంటే ఒక్కసారి మీరే ఆలోచించండి. చదువుకుందేమో టెక్. ఆ టెక్ ఉంటుంది బీటెక్ చదివిన దగ్గర. చదివిందేమో బీటెక్, సంపాదించేదంతా 8,000. ఇంకా హైదరాబాద్లో ఉండేవాడైతే ఏం చేస్తాడంటే చాలా పాష్గా, నువ్వెంత సంపాదిస్తున్నావు అంటే 10K, 15K, 20K, 25K అని చెప్తాడు. ఎందుకంటే చెప్తారంటే అది అవతలోడికి అర్థం కాదు కాబట్టి. అది అవతలోడికి అర్థం కాదు. పల్లెటూరులోడికి 10K అంటే మా అమ్మ 10K అంటే 1,00,000 రూపాయలు వస్తున్నాయి అనుకుంటాను. 10,000 అంటే ఈ 10,000 ఆరా హైదరాబాద్ పోయి 10,000 చేయాలా, ఇక్కడ మన దగ్గర చేస్తే రావా అంటారు సింపుల్గా. సార్ దానికంటే 10K, 15K, 20K అంటే చాలా బాగుంటుంది కదా. సో నేను కూడా అట్లనే కవర్ చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేస్తున్నటువంటి టైం
సో అట్లా నెలకి 8,000కి కెరీర్ అనేది స్టార్ట్ అయింది. సో నెలకి 8,000 చూస్తూనే దగ్గర ఆల్మోస్ట్ 5 years అనేది నాకు కలెక్టరేట్లో కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో నా డెవలప్మెంట్ ఏంటి అంటే 8,000కి స్టార్ట్ అయిన నేను 12,000కి రావడం జరిగింది. ఎంత? 8,000 నుంచి ఎక్కడికి వచ్చా? ఎక్కడికి? 12,000. అంటే సంవత్సరానికి ఎంత పెరిగింది? 1,000 రూపాయల లెక్కన పెరిగింది. ఒక గవర్నమెంట్ సెక్టార్లో, ఒక జిల్లాలోనే అత్యున్నతమైనటువంటి సెక్టార్ అది కలెక్టరేట్ అనేది. అక్కడ అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే 8,000 రూపాయల నుంచి 12,000 అవడానికి ఆల్మోస్ట్ 5 సంవత్సరాలకు పైగా టైం అనేది తీసుకోవడం జరిగింది. సో అట్లా ఇంకా లైఫ్లో ఏదైనా చేయాలి అనే ఆలోచన వస్తుంది, కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే జాబ్ మానేసి రిస్క్ చేసి వేరేది ఏదైనా చేస్తే అక్కడ సక్సెస్ అవ్వలేదనుకో, మళ్ళీ జాబ్ అనేది దొరకదు. సో అదే టైంకి కరెక్ట్గా ప్రతి మనిషి జీవితంలో 2 సినిమాలు ఉంటాయి. ఏంటయ్యి? 2 సినిమాలు ఉంటాయి. చాలా మందికి తెలుసు, ఇప్పుడు గుర్తొస్తుంది ఆ సినిమాలు. ప్రతి మనిషి జీవితంలో 2 సినిమాలు ఉంటాయి. ఫస్ట్ సినిమా పెళ్ళికి ముందు, సెకండ్ సినిమా పెళ్ళి తర్వాత. ఫస్ట్ సినిమా చాలా బాగుంటుంది. పెళ్ళికి ముందు కదా, నీ ఇష్టం, నువ్వు ఆడింది ఆట, పాడిందే. మరి పెళ్లి తర్వాత ఆ పప్పులే ఉడకవు, ఆ సినిమాలు ఉండవు, ఆ పాటలు ఉండవు. సార్ రిమోట్ అంతా ఎక్కడ ఉంటుంది? ఇంట్లో వైఫ్ దగ్గర. హస్బెండా? అవ్వా, మొగుళ్ళు మాట వినేస్తా ఎప్పుడో దాడిపోయింది. సార్ జస్ట్ జోక్. సో రిమోట్ ఎక్కడ ఉంటుందంటే ఇంట్లో హోమ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది అనమాట. ఏమన్నా చేయాలన్నా ఆమెను అడగాలి. ఆఖరికి 1 కిలో టమాటా కొనాలన్నా అడగాల్సినటువంటి పరిస్థితి. సార్ సో కరెక్ట్గా అదే టైంకి మా బ్యాచ్లో మా వాళ్ళకంటే ఎర్లీగా ఒక 9 years ముందే పెళ్ళి అనేది చేసుకోవడం జరిగింది. మళ్ళీ అది వేరే స్టోరీ, దాని దగ్గరకు పోవద్దు ఇప్పుడు, రైట్. సో ముందే పెళ్లి చేసుకోవడం జరిగింది. సో అప్పటిదాకా ఆ 10,000 12,000 హ్యాపీగా సరిపోయాయి. ఎప్పుడైతే పెళ్ళయిందో అప్పటికే 10-12,000 బొట్టాబొట్టిన కఠినంగా సరిపోయాయి. ఇప్పుడు ఏమైందంటే నాకు, నాతో పాటు నాయనకు ఒక తోక. సార్ మరి ఆమెను చూసుకోవాలిగా. ఆమెకు డ్రెస్ కావాలంటే డ్రెస్ కొనియాలి, సినిమా అంటే సినిమా తీసుకెళ్ళాలి, రెస్టారెంట్ అంటే రెస్టారెంట్ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళలేదనుకో సింపుల్గా పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అంటారు. అవునా? అవునా కాదా? సో ఈ మాటలన్నీ ఎవడు పడతాడు రా బాబు అని చెప్పి ఇక అట్లా లైఫ్ని లీడ్ చేస్తున్నటువంటి టైము. ఎగ్జాక్ట్గా అదే టైంకి నాకు ఈ ఆపర్చునిటీ అనేది రావడం జరిగింది, వెస్టేజ్ ఆపర్చునిటీ. సో ఇక్కడ ఈ హాల్లో చాలామంది ఇష్టపూర్వకంగా వచ్చిన వాళ్ళు ఉంటారు. వచ్చారా? ఇష్టంగా ఎట్లయినా బిజినెస్ మీటింగ్కి వెళ్ళాలి ఈరోజు అని వచ్చిన వాళ్ళు ఉంటారు. సార్ బలవంతంగా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. మీటింగ్ కొత్తవా రావా అని చెప్పి దగ్గరుండి లాక్కొత్తే వచ్చిన వాళ్ళు కూడా వచ్చారు. అవునా? ఇంకొక రకం కూడా ఉన్నారు ఇక్కడ, మొహమాటం కొద్ది వచ్చిన వాళ్ళు ఉంటారు. వెళ్ళకపోతే ఏమనుకుంటాడో, ఒకటే ఫోన్లు చేసి మీటింగ్ 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 అని ఫోన్ల మీద ఫోన్లు. మీటింగ్కి వెళ్ళి ఇని నచ్చలేదని చెప్తే వీడి పేడ ఇరిగిపోద్దే అని వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారా? ఈ నవ్వే వాళ్ళంతా అదే బాబుతామో. సార్ అదిగో చూసారా, మీరే ఒప్పేసుకున్నారు. సో మొహాటం కొద్దీ ఒకసారి మీటింగ్కి వెళ్ళి ఇంకా నాకు ఇది నచ్చలేదు అని చెప్తే మనకి ఇంకో ఫోన్ రాదు. అవునా? సో ఇక్కడున్న శరత్ సార్కి, నాకు, శ్రీకాంత్ గారికి ఒక కామన్ ఫ్రెండ్, అంటే చెల్లి వాళ్ళ క్లాస్మేట్ ఒక ఆమె ఉండే డిగ్రీలో, వాళ్ళ హస్బెండ్. ఎప్పుడో ఒకసారి మేము శ్రీరామరాజ్యం మూవీకి పోయినప్పుడు అక్కడ మొబైల్ నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. అదే నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకోవడం మా జీవితాన్ని మార్చిద్దని మాకు తెలియదు. జస్ట్ మొబైల్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. కానీ ఒకరోజు ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏం ఫోన్ వచ్చిందంటే, తమ్ముడు ఒక వారం రోజుల తర్వాత ఖమ్మంలో ఒక రెస్టారెంట్లో ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ మీద ఒక మీటింగ్ జరుగుతుంది, నువ్వు నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మీరు ఆ మీటింగ్కి అటెండ్ అయితే మీ లైఫ్ మారిపోద్ది అని చెప్పిండు. చెప్పగానే లైఫ్ మారిపోయే మీటింగ్ అంట, ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్కి వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయిపోయి ఉన్నాము. ఆ రోజు రాగానే వారం రోజులు అయిపోయింది. ఆ రోజు
ఎగ్జాక్ట్గా సండే ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఆ రోజు రిటర్న్ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ ఏదో నడుస్తుంది. రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక రెస్టారెంట్లో కూర్చొని మంచిగా బిర్యానీ తింటున్నాం. ఈవినింగ్ 4 o'clock మీటింగ్. ఇక మొదలైంది 3 గంటల నుంచి ఒకటే దొబ్బుడు. ఫోను రింగ్ అవుతుంది, చూస్తున్నా మూసేస్తున్నా, రింగ్ అవుతుంది, చూస్తున్నా మూసేస్తున్నా, రింగ్ అవుతుంది, చూస్తున్నా మూసేస్తున్నా. ఆల్మోస్ట్ మీరు నమ్మరు 26 మిస్డ్ కాల్స్ వచ్చినాయి ఇట్లా పెట్టుంచితే. ఎన్ని మరి మీకు ఎన్ని మిస్డ్ కాల్స్ వచ్చినాయో ఒకసారి ఆలోచించుకోండి. ఇక మీరే 26 సార్లు నేను ఫోన్ రిజెక్ట్ చేసా, లిఫ్ట్ చేయలే. మీటింగ్ వస్తానని మాట ఇచ్చా, కానీ మీటింగ్ టైంకి ఫోన్ నేను లిఫ్ట్ చేయట్లే. కానీ ఆయన చేస్తూనే ఉన్నాడు, వీడు ఎప్పటికైనా ఎత్తకపోడా అని చెప్పి ఇంకా చేస్తూనే ఉన్నాడు. కరెక్ట్గా అదే టైంకి శరత్ ఫోన్ రింగ్ అవ్వడం చూసాడు. ఏంట్రా ఆయన నీకు ఫోన్ చేస్తాడు ఏంటంటే, ఆ రోజు కాల్ చేశాడు కదా, ఏదో బిజినెస్ మీటింగ్ అంటాడు. ఈ బిజినెస్ మీటింగ్లు ఇవన్నీ మనకెందుకు, ఆడికి పోయిన కాడ నుంచి ఇంత కట్టాలి అంత కట్టాలంటారు. ఆ కట్టుడు కాడ నుంచి మన జీవితం అంతా ఇంకా అయిపోద్ది, ఈ మీటింగ్లు ఏమొద్దు మనకని చెప్పి నేను మళ్ళీ మొబైల్ సైలెంట్లో పెట్టాను. తనేమన్నాడంటే, శ్రీకాంత్ తను ఇద్దరు కలిసి మనకి తెలిసిన వ్యక్తి, చెల్లి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్, రేపొద్దున చెల్లికి కూడా మాట వస్తుంది. మనం కూడా ఎక్కడైనా కనబడితే ఏం తమ్ముడు ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే నువ్వు నేను కూడా సమాధానం చెప్పలేం. ఎట్లనో ఖాళీగా ఉన్నాంగా, మీటింగ్కి వెళ్దాం, ఒకసారి వినొద్దాం అని చెప్పి అనటం జరిగింది. సరే మేము ముగ్గురు ఏమనుకున్నాం అంటే, మీటింగ్కి వెళ్దాం, విందాం, నచ్చలేదని చెప్పొద్దాం అని చెప్పి మీటింగ్కి వెళ్ళాం. ముందే డిసైడ్ అయిపోయాం మేము మీటింగ్కి వెళ్ళేటప్పుడే. మీటింగ్కి వెళ్ళాం, చక్కగా ఎట్లనే ప్రొజెక్టర్ వేశారు, ల్యాప్టాప్ పెట్టారు, మొత్తం అంతా ఇంకా పెట్టి కూర్చోబెట్టారు. ఫ్రంట్ రోలో కూర్చోబెట్టి ఏం చేశారంటే, ఫోన్ స్విచ్ ఆఫ్ ఆర్ సైలెంట్. మీరు ఎంత అదృష్టవంతులు తెలుసా, మన లీడర్స్ ఎంత మంచోళ్ళు తెలుసా. మీకు చెప్పారు స్విచ్ ఆఫ్ కానీ సైలెంట్ కానీ. మా దగ్గర అయితే ఫోన్లు తీసుకొని సైలెంట్లో వాళ్ళే పెట్టారు. కొంతమంది ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేశారు, స్విచ్ ఆఫ్ కూడా చేశారు. మా దగ్గర ఫోన్లు డైరెక్ట్ తీసుకున్నారు వాళ్ళే. ఆ స్విచ్ ఆఫ్ చేయడమే మా జీవితాన్ని మార్చిందేమో అని నేను అనుకుంటా. ఎందుకంటే ఇంకా మాకేం ఫోన్లు రావట్లా, మా మైండ్ డిస్టర్బ్ అవ్వట్లా, కూర్చొని ఉన్నాం, మీటింగ్ వింటున్నాం, అంతా బాగానే ఉంది. కానీ మీటింగ్ చెప్పి ఆయన ఏం చెప్తుండంటే, మోకాళ్ళ నొప్పుల గురించి, బీపీ గురించి, షుగర్ గురించి, సబ్బుల గురించి, పేస్టుల గురించి, టీ పొడుల గురించి చెప్తుండు. మాకేమో ఏమీ అర్థం అవట్లా. అసలు ఏమీ చదువు రానోడికి ఇంగ్లీష్ సినిమా చూపిస్తే ఎట్లుంటుంది? ఇదేగా పరిస్థితి, మాది అదే పరిస్థితి. అసలు ఈ సబ్బు ఏంది, ఈ పేస్ట్ ఏంది, ఈ టీ పొడి ఏంది, ఈ మోకాళ్ళ నొప్పుల ట్యాబ్లెట్ ఏంది, ఈ బీపీ ట్యాబ్లెట్లు ఏంది, ఈ షుగర్ ట్యాబ్లెట్లు ఏంది. మనమేమి డాక్టర్లం కాదు, కొంపదీసి ఏమన్నా బ్యాగులు వేసుకొని ఇంటింటికి పోయి అమ్మమంటారా ఏం పాడు. అసలు ఎందుకు వచ్చినట్టు మనం, ఈ మీటింగ్ ఎప్పుడైపోద్ది, ఇంటికి ఎప్పుడు పోదావరా దేవుడా అని చెప్పి కూర్చున్నాం. ఏం అర్థం అవ్వట్లేదండి. సబ్బు అంటుండో టీఎఫ్ఎం అంటుండో, పేస్ట్ అంటుండో నీముకులు అంటుండో, కాల్షియం గురించి చెప్తుండో నీమ్ క్యాప్సూల్ గురించి చెప్తుండో. ఆ సారు మాకు మాత్రం ఏమీ ఎక్కట్లే. ఎందుకంటే 2 విషయాలు. ఒకటి, మనకు సంబంధం లేని సెక్టర్ అది. చదువుకుందేమో బీటెక్, పనిచేసేదేమో కంప్యూటర్ ఆపరేటర్. ఇది మళ్ళీ కొత్తది, అదొకటి ఎక్కట్లే. రెండోది, మీటింగ్కి వెళ్ళి నచ్చలేదని చెప్పేద్దాం అనుకున్నాంగా. ఇక ఆడు ఎంత మంచిగా చెప్పినా మనకు నచ్చదు, ఎంత మంచిగా చెప్పినా మనకు నచ్చదు. ఎందుకంటే నచ్చలేదని చెప్దామని ముందే డిసైడ్ అయిపోయాం కాబట్టి. సో ఆయన ఏం చెప్తున్నా మాకైతే ఎక్కట్లేదు. పోనీ మీటింగ్లో నుంచి వెళ్ళిపోదాం అంటేనేమో ఫ్రంట్ రోలో కూర్చున్నాం. ముందే ఇరికిస్తా అని చేశారనమాట, వెళ్ళిపోకుండా ముందే కూర్చున్నాం. సరే మీటింగ్ మొత్తం అయ్యేదాకా కూర్చున్నామండి. ఇంకా మీటింగ్ అయిపోయిన తర్వాత లెగిసి, ఓకే అన్న థ్యాంక్ యూ మమ్మల్ని పిలిచినందుకు, మాకు ఇది నచ్చలేదు అని చెప్పి వెళ్దాము అనుకున్నటువంటి టైంలో లాస్ట్లో ఆ సార్ చెప్పిన ఒకే ఒక్క వర్డ్ మీటింగ్ మొత్తం వినడం వల్ల మాకు కనెక్ట్ అయింది. లాస్ట్లో చెప్పిన ఒకే ఒక్క వర్డ్ ఏంటంటే, ఈ కంపెనీలో నేను 4 సంవత్సరాల నుండి చేస్తున్నా, ప్రతి నెల మా ఇంట్లో వాడుకునే వస్తువులు కిరాణా షాప్లో కొనుక్కోకుండా ఇక్కడ కొనటం వల్ల నేను నెలకి 1,63,000 రూపాయలు సంపాదిస్తున్నా అని చెప్పిండు. ఎంత మంచోళ్ళండి మీరు. మీకు చప్పట్లు కొట్టాలనిపించిందా? నాకు మైండ్ బ్లాక్ అయింది, బుర్ర ఖరాబ్ అయింది. ఒకసారి పిచ్చోండి చెప్తాడా, నిజం చెప్తుండా? సబ్బులు పేస్ట్లు షాప్లో కొనకుండా ఇక్కడ కొంటే 1,60,000 వస్తాయి ఆ నెలకి. ఎట్లా వస్తాయి, ఏ రకంగా వస్తాయి? మేము కలెక్టరేట్లో పనిచేస్తున్నాము, ఈయన ఎల్ఎన్టీలో పనిచేస్తున్నాడు. మేము పనిచేసే దగ్గర కూడా అన్ని జీతాలు లేవు. పిహెచ్డీలు చేసి ఎంబీఏలు పీజీలు చదివినోడికి కూడా అన్ని జీతాలు లేవు.
నువ్వు జస్ట్ ఇక్కడ వాడే బదులు అక్కడ వాడితే 1,64,000 వస్తుందంటే ఇడు బడే ఎర్రిగుర్రు ఏం చేస్తాడు బాబు, ఇదంతా ఉత్తి ట్రాష్, వెళ్ళిపోదాం పదా అని మేము వెళ్ళిపోతున్నటువంటి టైంలో మళ్ళీ ఆ సార్ పిలిచి, తమ్ముడు ఏంటమ్మా మీటింగ్ వచ్చారు విన్నారు వెళ్ళిపోతున్నారంటే, సార్ మీరు ఏమనుకోకపోతే సబ్బుల పేస్టుల కంపెనీలో ఏడన్నా 1,00,000, 1,50,000, 2 లక్షలు వస్తాయా సార్, మీరు మరీ ఇక్కడికి వచ్చిన వాళ్ళని పిలిచి ఎదవల చేయడం కాకపోతే అని చెప్పి అన్నాం. నువ్వేంది అట్లా మాట్లాడుతూ, కావాలంటే నాకు వచ్చినవి చూపిస్తా చూడని చెప్పి ఆయన మొబైల్ యాప్లో కాకుండా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆయన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినటువంటి అమౌంట్ని చూపించడం జరిగింది. ఇక అది చూపించిన తర్వాత కూడా నమ్మలేదనుకో, మనకంటే ఎవడు ఉండడు కదా, అది మీరు పూరించుకోండి సార్. ఇక మనకంటే ఎవడో ఉండడని చెప్పి ఇదేదో మొత్తం మీద మన లైఫ్ని మార్చేదేదో మన దగ్గరికి వచ్చింది అని చెప్పి నైట్ ఇంటికి వెళ్ళాం, రూమ్కి వెళ్ళాం. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం కదా, అప్పుడు నైట్ రూమ్కి వెళ్ళాం, రూమ్లో పడుకున్నాం. కానీ మైండ్ మొత్తం అదే మెదులుతుంది, నిజంగా వస్తాయా రావా, ఇదేమన్నా మన లైఫ్ని చేంజ్ చేసేదా, సరే ఒకవేళ చేంజ్ అయితే ఎట్లా అవుతుంది, మనం సక్సెస్ అవుతామా కామా, ఈ క్వశ్చన్స్. 2 days తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి దగ్గర నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది, తమ్ముడు ఇదే మీటింగు, దీనికంటే పెద్ద మీటింగు రాజమండ్రిలో జరుగుతుంది, నువ్వు వెళ్తావా అన్నాడు. వెళ్తా అన్నా, ఖచ్చితంగా వెళ్తా, ఎంత టికెట్ అన్నా. తమ్ముడు వెళ్ళడానికి రావడానికి కారుకి అక్కడ ఎంట్రీ మీకు భోజనాలు మొత్తం కలిపి మనిషికి 1,500 రూపాయలు అని చెప్పిండు. మీరు వెళ్తారా? 100 రూపాయల టికెట్ అంటేనే బుక్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది, 150 రూపాయల టికెట్ అంటేనేమో 150 ఎందుకని బయట ఒక డిస్కషన్. ఎస్ఆర్ను 1,500 రూపాయల టికెట్ అంటే మారు మాట మాట్లాడకుండా నేను వస్తా అన్న, ఖచ్చితంగా వస్తా అని చెప్పి 1,500 రూపాయలు ఇమ్మీడియట్గా పంపించి నేను టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది. సో అప్పుడు మన శ్రీకాంత్ గారు ఏమో కాలేజ్కి వెళ్తున్నారు, కాకతీయ యూనివర్సిటీలో MBA 3rd సెమ్కి కాలేజ్కి వెళ్తాడు. శరత్ గారు LNTలో పనిచేస్తున్నారు, తనకి లీవ్ అనేది రాలేదు. నేను ఒక్కడనే ఆ రోజు నాతో పాటు కొంతమంది లీడర్లతో కలిసి ఖమ్మం నుంచి రాజమండ్రి వెళ్ళాం. రాజమండ్రి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక 50 మందితో ఖమ్మంలో మీటింగ్ జరిగితే, రాజమండ్రి వెళ్తే అక్కడ ఒక 300 నుంచి 400 మంది ఉన్నారు. అక్కడ ఆశ్చర్యం ఏంటి అంటే, ఎవరిని కదిలించినా నాకు నెలకు 50,000 వస్తున్నాయి అంటాడు, 1,00,000 వస్తున్నాయి అంటాడు, 50,000 అంటేనే 1,00,000 వస్తుంది అంటున్నాడు. ఇంకా పెద్ద ఆశ్చర్యం ఏంటంటే, చదువుకున్నోడు ఉన్నాడు, చదువు రానోడు ఉన్నాడు, ముసలా ఉంది, ముతకా ఉంది, 18 సంవత్సరాలు ఉన్నాడు, 50 సంవత్సరాల కూడా ఉన్నారు, ఆటో డ్రైవర్ ఉన్నాడు, హౌస్ వైఫ్ ఉంది. సో ఈ ఆపర్చునిటీ అనేది అందరికీ ఒకటే ఆపర్చునిటీ, ఖచ్చితంగా ఇది మన లైఫ్ అనేది చేంజ్ చేస్తుందని ఆ మీటింగ్ కూర్చొని విన్నాం. ఆ మీటింగ్ చెప్పడానికి వచ్చిన ఆయన బెంగళూరు నుంచి వచ్చాడు. ఆయన నెలకి మీటింగ్ అంతా చెప్పి, నేను ఈ వెస్టీజ్ బిజినెస్ని టేకప్ చేయడం వల్ల నెలకి 7,43,000 సంపాదిస్తున్నా అన్నాడు. మీకు మళ్ళీ చప్పట్లు వచ్చినాయి. అక్కడ మా పరిస్థితి ఏంటి అంటే, ఇక అక్కడ నుంచి రాలేనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే రూమ్కి వచ్చామో నైటు నేకైతే నిద్ర పట్టట్లే, ఎందుకంటే ఇక్కడ మీటింగు అక్కడ మీటింగు ఎప్పుడైతే బాగా మైండ్లోకి ఎక్కేసిందో, ఇక రక్తంలోకి వెస్టీజ్ అనేది ఎప్పుడైతే బాగా వెళ్ళిపోయిందో, పడుకుంటే 1,00,000 లెగిస్తే 1,00,000, పడుకుంటే 1,00,000 లెగిస్తే 1,00,000 తప్ప ఏవి కనబడట్లే. మరి బిజినెస్ని స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి? అప్పటికి మీరు నమ్మరు, వెస్టీజ్ కంపెనీ ద్వారా మా ఖమ్మం ఏరియాలో నెలకి 10,000 సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఎవరూ లేరు. బట్ నేను నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి, నిజంగా నాకు ఇటువంటి ఫ్రెండ్స్ దొరికినందుకు మాత్రం నేను చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా, చాలా గర్వంగా, చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే సపోర్ట్, నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కడ రాలే, నాకు వచ్చింది వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఫ్రెండ్స్ సపోర్టే నాకు దొరికింది. ఎందుకంటే బిజినెస్ని టేకప్ చేయాలని డిసైడ్ అయ్యా, వాళ్ళకి చెప్పా నేను జాబు రిజైన్ చేస్తున్నా. ఫస్ట్ కొంత డిస్కషన్ అయింది వీళ్ళతో కూడా, అంత బ్లైండ్గా జాబ్ రిజైన్ చేసి వెళ్ళకూడదు, నువ్వు రీసెంట్గానే పెళ్లి చేసుకున్నావు, నీకు ప్రతిదానికి కంగారే, పెళ్ళొద్దురా అంటే పెళ్లి చేసుకున్నావు, ఇదొద్దురా అంటే మళ్ళీ జాబ్ రిజైన్ చేసి నువ్వు బిజినెస్ చేస్తా అంటున్నావు, పార్ట్ టైంగా కొన్ని రోజులు చెయ్యి, బాగుంటే అందరం కలిసి చేద్దాం, బాగోకపోతే మళ్ళీ హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు అంటే, లేదు మనం ఇన్ని రోజులు దరిద్ర దేవత మన నెత్తి మీదే ఉంది, సో ఇప్పుడు అదృష్ట దేవత మన తలుపు తట్టింది, ఖచ్చితంగా ఇందులో మనం సక్సెస్ అవుతాం. ఒక 1 year వెస్టీజ్ని ట్రై చేద్దాం, ఈ 1 year మీరిద్దరు సపోర్ట్ చేయండి, మీరు జాబ్కి వెళ్ళండి, నేను బిజినెస్ని చూసుకుంటా అని చెప్పి జాబ్ రిజైన్ చేశా. అప్పటికి 2 వీలర్ కూడా లేదు నా దగ్గర.
2 వీలర్ కూడా లేదు. అప్పుడే మా శరత్ ఎల్ఎన్టీకి ఆ జాబ్కి వెళ్ళేటప్పుడు ఒక హెచ్ఎఫ్ డీలక్స్ బండి కొనుక్కున్నాడు. ఆ బండి తన్ని వరంగల్ క్రాస్ రోడ్లో తీసుకెళ్లి ఆఫీస్లో దింపడం, ఆ బండి నాకు ఇవ్వడం. ఇచ్చేటప్పుడు ఏం చేసాడంటే మళ్ళీ పాకెట్లో నుంచి ఒక 100 రూపాయలు తీసి, అరే నీ దగ్గర ఉన్నాయో లేవో ఈ 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొట్టించుకొని మన వాళ్ళందరినీ కలిసి మళ్ళీ సాయంత్రం నా దగ్గరికి వచ్చి నన్ను పికప్ చేసుకో. లేట్ అయిందా ఏం పర్లేదు, నేను ఆటోకి వచ్చేస్తా అని చెప్పేవాడు. సో అట్లా తన దగ్గర బండి తీసుకొని శ్రీకాంత్ కాలేజీకి వెళ్తుంటే అప్పుడప్పుడు శ్రీకాంత్ని బండి మీద ఎక్కించుకొని ముగ్గురం కలిసి మాకున్నటువంటి టైంలో ఆ నెలంతా తిరిగి ఎవరికి పడితే వాడికి రోడ్డు మీద ఎవడు కనబడితే వాడికి కూర్చోబెట్టుడు వెస్టిజ్ చెప్పుడు, కూర్చోబెట్టుడు వెస్టిజ్ చెప్పుడు, కూర్చోబెట్టుడు వెస్టిజ్ చెప్పుడు, కూర్చోబెట్టుడు వెస్టిజ్ చెప్పుడు. బోనస్ వస్తుంది అన్నారు, 10వ తారీఖు బోనస్ వస్తుంది అంటే నైట్ అంతా నిద్రపోకుండా బోనస్ ఎప్పుడు వస్తుందా అని చూసిన. నైట్ అంతా నిద్రపోలే, మీరు ఎంతమంది అట్లా చేసిరో నాకు తెలియదు కానీ నైట్ అంతా నిద్రపోకుండా బోనస్ ఎంత వస్తుందా బోనస్ ఎంత వస్తుందో చూస్తే ఎంత వచ్చిందంటే 109 రూపాయలు వచ్చింది. ఎంత 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 మంచి బెలూన్కి గాలి కొడితే ఎంత ఉబ్బిద్ది. ఆ నెలంతా అంత ఉబ్బిన జోష్లో బిజినెస్ చేశా. ఒక్క పిన్నిస్ తీసుకొచ్చి పొడిస్తే ఏమైంది, ఆ 109 రూపాయలు తీసిన తర్వాత ఒక్కసారి కుప్పకూలిపోయారు రూమ్లో. ఏం చేయాలో అర్థం కావట్లా. నాకు 109, ఇక్కడ 114, అక్కడ 111 అనుకుంటా. 27, 109, 114, 27. ఏం చేయాలరా ఈ డబ్బులతో? ఇంటికేం పంపాలి, పెళ్ళయింది, పెళ్ళాన్ని ఏం చూసుకోవాలి, అసలు ఏంది పరిస్థితి ఏం అర్థమైతే లేదు. వద్దు వద్దు అంటే జాబ్ మానేసిన అసలు ఏం చేయాలి తల పట్టుకొని కూర్చున్న. వీళ్ళు వచ్చేసరికి తన కాలేజీ నుంచి వచ్చేసరికి తన జాబ్ నుంచి వచ్చేసరికి కూర్చుంటే ఏంట్రా అంటే 109 రూపాయలు వచ్చిందిరా, ఏం చేయాలో అర్థం కావట్లేదంటే, నువ్వు వద్దంటే రిజైన్ చేసి వచ్చావు. 1 ఇయర్ పెట్టుకున్నావు కదా టైము, మరి ఆ 1 ఇయర్ ఖచ్చితంగా చేయాలి కదా. ఏం కాదు, ఏదైతే అది అవుతుంది, ఎట్లా అట్లా మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్దాము అంటే నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే, మీరందరూ ఏం చేస్తారో తెలియదు కానీ నేనేం చేసిందంటే ఫస్ట్ మా ఆవిడ దగ్గరికి వెళ్ళా. మా ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ మనం జాబ్ మానేసాం, జీతం రావట్లా, ఇప్పుడు ఏదో బిజినెస్ అని జాయిన్ అయ్యా, అందులో 109 రూపాయలు వచ్చింది, అవి మనకే పెట్రోల్కి కూడా రావు, ఇక నీకు తిండి పెట్టుడు సంగతి అంటవా ఇంకా దేవుడికే తెలవాలి. ఎందుకు ఇంత ఓపెన్ అంటే, నేను చేసుకుంది మా మేనమామ కూతుర్నే, మా మరదలనే చేసుకున్నా కాబట్టి నాకు ఇబ్బంది ఏం లేదు. మన ఇద్దరం కలిసి మీ ఇంటికి పోదాం, ఒకసారి మీ నాన్నతో మాట్లాడాలని చెప్పి డైరెక్ట్గా మా మేనమామ దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టాను. ఇంట్లో కూడా చెప్పలా. మా మేనమామ దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి, మావయ్య నువ్వేమనుకోనంటే ఒక మాట, నేను కొత్తగా ఒకటి స్టార్ట్ చేశాము, అదేంటిదో కూడా చెప్పలే. వాళ్ళకి ఏం చెప్పినా ఏమంటారంటే సింపుల్గా చైన్ లింక్ అనో సబ్బులు పేస్ట్ అనో ఏదో ఒకటి అంటారు. మళ్ళీ ఇదంతా ఎందుకని నేను కొత్తగా ఒకటి స్టార్ట్ చేశా, నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, పొద్దున్నే ఎప్పుడు వెళ్తున్నా నైట్ ఎప్పుడో వస్తున్నా, అమ్మాయికి కొద్దిగా ఖమ్మం కొత్త కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుంది, నాకు ఒక 1 ఇయర్ టైం పడుతుంది మావయ్య, నువ్వేమనుకోను అంటే ఈ 1 ఇయర్ మీ అమ్మాయిని మీ ఇంట్లో ఉంచుకోండి అని చెప్పా. 1 ఇయర్ నిజం, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. కావాలంటే మా ఆవిడ నెంబర్ ఇస్తా, ఇప్పుడే బయటకు వెళ్ళి ఫోన్ చేయండి. నేను ఇక్కడ సెషన్ చెప్తూనే ఉంటాను. 7075012514. నిజం, మిమ్మల్ని మోటివేట్ చేయడానికి కాదు ఇది చెప్పేది. మీరు అందరూ ఇది చేస్తారో లేదో తెలియదు. డైరెక్ట్గా మా మామయ్య దగ్గరికి వెళ్ళి ఒక 1 ఇయర్ మీ అమ్మాయిని మీ ఇంట్లో ఉంచుకోండి, 1 ఇయర్ తర్వాత నేను వస్తా అని చెప్పి వెళ్ళా. అమ్మాయిని అక్కడ దింపేసి ముందు సగం భారం దిగిపోయింది, సగం భారం దిగిపోయింది అంటే ఓపెన్గా చెప్పాలంటే మొత్తం భారం దిగింది అనుకోండి. మళ్ళీ అట్లా చెప్తే బాగోదు కదా. సార్ ఇది రికార్డ్ అవుతుందా సార్, ఇది కట్ చేయండి సార్, అసలు సినిమా ఇప్పుడు మొదలైతే ఇది కట్ చేయండి రైట్. సో అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వచ్చి ఇంకా మళ్ళీ మొదలు పెట్టినాం వేట. బండి మీద తిరుగుడు. శ్రీకాంత్ ఏం చేసిందంటే మెల్లమెల్లగా శరత్ బాబుని వెళ్తూనే ఉండే కానీ వాడేం చేసిందంటే మెల్లమెల్లగా ఈ కాలేజీకి పోవట్లేదు కానీ నేను కూడా నీతో పాటు ఫీల్డ్కి వస్తానని చెప్పి ఆ కాలేజీకి పోవటం పని చేసింది. ఇక మేమిద్దరం కలిసి తిరగడం మొదలు పెట్టినాం. అట్లా తిరిగితే సెకండ్ మంత్ 2300 వచ్చింది, బాగా గ్రోత్ కనపడేది. 100 రూపాయల నుంచి 2300 హ్యాపీ అనిపించింది. ఇంకా కష్టపడ్డాం. మార్నింగ్ 8 o'clockకి రూమ్ నుంచి బయటకు వస్తే నైట్ 10 తర్వాతే మళ్ళీ మేము రూమ్కి వెళ్ళేది. ఏదైనా సరే రోడ్ల మీద హోటళ్లలో ఎక్కడ ఎవడ దొరుకుతారా వాడి కోసం ఒక
కాపలా కాసుకొని ఉండేవాళ్ళం, అంతే సింపుల్గా చెప్పాలంటే. ఇంకా తప్ప వేరే పనేవి లేదు మాకు. సో అట్లా థర్డ్ మంతే ఆల్మోస్ట్ 92,000 బీవీ, అప్పుడు బీవీలో ఉండేది 92,000 బీవీతో బ్రాంజ్ డైరెక్టర్ అయ్యా. ఆ బ్రాంజ్ డైరెక్టర్ అయిన మంతే నాకు 3వ నెలలోనే 7,400 రూపాయల చెక్ అనేది రావడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, కొడితే గట్టిగా కొట్టండి, గట్టిగా. మీరు కొట్టే ఎట్టుందంటే సిటికలు వేసినట్టు కూడా లేవు. ఎంకరేజ్ ఉండాలి, కొడితే స్టేజ్ మీద ఉన్న లీడర్కి ఊపు రావాలా. మీరు కొట్టేది ఎట్టుందంటే దిగిపో 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 అన్నట్టు. ఓకే, గట్టి కొట్టండి. 3వ నెల 7,300 వచ్చింది. రైట్. ఫెర్రరీ వాళ్ళు మాత్రం ఏమో స్పీడ్ ఉన్నారు, మీరు నమ్మినా నమ్మకండి. వీళ్ళైతే ఎందుకులే చెప్పడం, ఫీల్ అవుతారు. ఒక్కళ్ళకు కూడా చేయలేక అట్లా. డబ్బులు పైన తదాస్తు దేవతలు ఉంటాయి. రైట్. సరే, ఇంకా పెరిగిద్ది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం, ఇప్పుడు చూస్తా. రైట్. 7,300 వచ్చింది. ఎప్పుడైతే 7,300 వచ్చిందో ఇక మా షరత్ కూడా వచ్చి, అరే ఏదో బాగానే ఉంది 7,300 3వ నెల అంటే, మరి ఇక నేను కూడా జాబ్ రిజైన్ చేయొచ్చువా అంటే, ఒకసారి ఇంట్లో అమ్మకి చెప్పి మానేద్దాం అంటే, ఇంట్లో అమ్మకి చెప్తే ఇప్పుడిప్పుడే నువ్వు సెట్ అవుతున్నావు, జాబ్ ఎట్లా మానేస్తావు, లేదు కుదరదని అన్నారు. అమ్మ అట్లానే అంటది, కానీ ఏం కాదులే జాబ్ అని చెప్పి రిజైన్ చేద్దామని చెప్పి తను కూడా జాబ్ రిజైన్ చేసిండు. ఇంకా ముగ్గురం కలిసి ఇక మొదలు పెట్టినాం. అట్లా ఆల్మోస్ట్ బ్రౌంజ్, సిల్వరు, గోల్డ్, స్టారు, డైమండ్, క్రౌన్ ఇవన్నీ దాటుకొని ఇప్పుడు ప్రజెంట్ ఒక యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా నెలకి 2.5 లక్షల వరకు ఇన్కమ్ని సంపాదించే ఒక వ్యక్తిగా నేను ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. ఎక్కడైతే బీటెక్ అయిపోయినప్పుడు నెలకి 8,000 జీతానికి జాయిన్ అయినో, ఇప్పుడు ఆ 8,000 కంటే ఎక్కువ ప్రతి నెల నేను కానీ నా ఫ్రెండ్స్ కానీ ఇక్కడున్న లీడర్స్ చాలా మంది కానీ సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో కడుతున్నాము ఆ డబ్బులు. మేము ఫస్ట్ బీటెక్ చదివిన తర్వాత సంపాదించే సంపాదన ఒకసారి మీరు ఆలోచించండి. బీటెక్ చదవడానికి 22 సంవత్సరాలు చదివితే 12,000 జీతం వచ్చింది. 3 సంవత్సరాలు వెస్టీలో పనిచేస్తే 2 లక్షలు వచ్చింది. రైట్. ఇది మీరందరూ అర్థం చేసుకొని ఈ బిజినెస్లో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. సో ఇప్పుడు ప్రజెంట్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా 2.5 లక్షల రూపాయల ఇన్కమ్ తీసుకోవడంతో పాటు 10 లక్షలు విలువ చేసే ఫోర్డ్ కార్ తీసుకున్నా, ఇక్కడే వరంగల్లో తీసుకున్నా, మన ములుగు రోడ్లో శ్రీశ్రీ ఫోర్డ్ ఉంటుంది, అక్కడే ఫోర్డ్ కార్ తీసుకున్నా. నేను తీసుకోవడమే కాదు, ఇప్పుడు నా జతలో నా టీంలో ఆల్మోస్ట్ 39 మంది కార్యచివర్లు ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. రైట్. నాకు తెలిసి ఈ హాల్లోనే ఒక 5-6 వచ్చినట్టు ఉన్నారు ఇక్కడ. సో వన్స్ అగైన్ అందరికీ మళ్ళొకసారి వెల్కమ్. సో మీ లైఫ్ కూడా మా లైఫ్ లాగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక ½ అన్ అవర్ ఈరోజు ఈ సెషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్ ఏంటంటే, వాట్ ఈజ్ డైరెక్ట్ సెల్లింగ్, MLM, నెట్వర్క్ మార్కెటింగ్. ఈ బిజినెస్ని డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ బిజినెస్ అంటారు, నెట్వర్క్ మార్కెటింగ్ అని కూడా పిలుస్తారు. కానీ మన అచ్చ తెలుగు భాషలో మనం దీని గురించి ఎవరికైనా చెప్తే చైన్ సిస్టమా అంటారు. సింపుల్గా ఏమంటారు? చైన్ సిస్టమా అంటారు. అన్నిటికంటే దారుణమైన పరిస్థితి ఏంటంటే, ఈ బిజినెస్ని తీసుకొని మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ మనల్ని వాళ్ళు ఒక దొంగల్లా చూస్తారు. మనం ఏదో వాళ్ళ దగ్గర నుంచి దోసుకెళ్ళడానికి వచ్చినట్టు ఒక దొంగల్లా చూస్తారు, అవమానిస్తారు, రకరకాల మాటలు మనల్ని అంటారు. ఎస్ఆర్. కానీ వాళ్ళకి తెలవని విషయం ఏంటంటే, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమీ దొంగిలించడానికి వెళ్ళలేదు, వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళాం. మనం వాళ్ళకు ఒక కారు ఇవ్వడానికి వెళ్ళాం, వాళ్ళకు ఒక బంగ్లా ఇవ్వడానికి వెళ్ళాం, వాళ్ళ ఇంటికి నెలకి 1,00,000 రూపాయలు తీసుకొని చెప్పడానికి మనం వెళ్ళాం. కానీ ఇక్కడ చెప్పే పద్ధతులు కూడా చాలా తేడా ఉంది. చాలా మంది ఏమడుగుతున్నారంటే, ప్లీజ్ ఆధార్ కార్డు ఇవ్వా, నీ ఆధార్ కార్డు పంపివా. ఏం చేస్తావు ఆధార్ కార్డుతో? ఏం చేస్తావు ఆధార్ కార్డుతో? ఊరు ఆధార్ కార్డులు నీ దగ్గరకు వచ్చినాయి, ఏం చేస్తావు? నీకు ఏమైనా డబ్బులు వస్తాయా? చాలా మంది ఇదే మిస్టేక్. ఒక్కసారి నీ ఆధార్ కార్డు పంపి, ఒక్కసారి ప్లీజ్, ఒక్క 1,000 రూపాయల ప్రొడక్ట్ కొనవా, ఒక్క 1,000 రూపాయల ప్రొడక్ట్ కొనవా, మిగిలినంతా నేను చూసుకుంటా. ఏంటి నువ్వు చూసుకునేది నీ బిజినెస్ చూసుకోవచ్చుగా. వాడు 1,000 రూపాయలు కొంటే నువ్వు చూసేది ఏంటి నాకు అర్థం కాదు.
సో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ బిజినెస్ని ఫస్ట్ మనమే తక్కువ చేసి చూపిస్తున్నాం.